హలో, ఈనాటి స్వీత సేవా సంస్థ ప్రథమ వార్షికోత్సవానికి అధ్యక్షులుగా శ్రీ సారంగం శ్రీనివాసులు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. వీరికి హరికృష్ణ కామర్స్ లెక్చరర్ పుష్పమాలను అలంకరించారు. దేవి లలిత సునీత సేవా సంస్థ డైరెక్టర్ గారు, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డాక్టర్ మెహర్మణి గారిని ప్రిన్సిపాల్ డిఆర్డబ్ల్యూ కాలేజ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. వీరికి సంస్థ ట్రెజరర్ ఎం సువర్ణ గారు మాలతో అలంకరించారు. తర్వాత ప్రజా వైద్యులు డాక్టర్, తర్వాత శ్రీ చదలవాడ వెంకటశేషయ్య గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. వీరిని మిత్రమండలి సెక్రటరీ చదలవాడ రాఘవయ్య. ఈనాటి కార్యక్రమాన్ని అధ్యక్షులు వారు కొనసాగించవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన. సభ్యులందరూ దృఢ దీక్షతో ఉన్నారు. ఎలాంటి లాభాపేక్షను ఆశించకుండా మనస వాచ కర్మేణ సేవ చేయడానికి మాత్రమే ఉత్సాహపడుతున్నారు. మా సేవా కార్యక్రమంలో 100కి 100 మందికి పూర్తి సేవ చేయలేకపోయినా అందులో ఏ ఒక్కరినైనా మా వల్ల సేవ చేయగలిగితే వారి హృదయపూర్వకమైన దీవెనలే భగవంతుని సన్నిధిలోనున్న
సునీత ఆత్మకు శాంతి కలిగిస్తుంది. మా సేవా సంస్థ కార్యక్రమంలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను పాల్గొన్న ప్రతి ఒక్కరూ మా సేవా సంస్థ సభ్యులే. వారందరూ కూడా ఈ సంస్థను సరైన మార్గంలో నడుచుటకు మార్గదర్శకులు కావాలని కోరుతున్నాం. గూడూరు ఆర్డీఓ శ్రీ కె సుబ్రహ్మణ్యారెడ్డి గారికి, వేదిక ఆరంభించిన పెద్దలకు, సభకు విచ్చేసిన పుర ప్రముఖులకు, విద్యార్థినులకు మా వందనములు. మేము 27/8/2000 సంవత్సరంలో సునీత సేవా సంస్థను ప్రారంభించినాము. 27/8/2000 తేదీన చిల్లకూరు శేషం హై స్కూల్ నందు 10వ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థికి 1116, 7వ తరగతిలో ప్రథమ శ్రేణిలో వచ్చిన విద్యార్థికి 116 బహుమతినిచ్చాము. పేద విద్యార్థులకు యూనిఫార్ములు, జామెట్రీ బాక్సులు, పలకలు పంపిణీ చేసినాము. 24/9/2000 సంవత్సరం తేదీన చిల్లకూరు మండలం తెక్కవల గ్రామంలో 7 మంది డాక్టర్లతో ఉచిత వైద్య శిబిరమును నిర్వహించి దాదాపు 700 మంది ప్రజలకు పరీక్షలు నిర్వహించి వారికి కావాల్సిన మందులను ఉచితంగా ఇచ్చినాము. రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు అక్షయ సంక్రాంతి కార్యక్రమం 5 సెంటర్లో 4 నెలల పాటు నిర్వహించి వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్న దళిత, గిరిజన, ఎరుకల మొదలగు వర్గాల ప్రజలకు కొంతవరకైన అక్షయ జ్ఞానాన్ని అందించినాము. మెదడు వాపు వ్యాధి రాష్ట్రమంతటా తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో గూడూరు పట్టణంలో ఇందిరానగర్, వినాయక గుడి ప్రాంతాల్లో ప్రజలకు బెల్డోనా మాత్రను పంపిణీ చేసినాము. మెదడు వాపు వ్యాధి నివారణకు కరపత్రాలను ముద్రించి పట్టణం అంతా పంపిణీ చేసినాము. పోలియో నివారణ యజ్ఞంలో మా వంతు కృషిగా ఒక కేంద్రంలో తీసుకొని అనేక మంది పిల్లలకు పోలియో డ్రాప్స్ వేసినాము. 1/7/2001 తేదీన చిల్లకూరు మండలం రెట్టపల్లి గ్రామంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించినాము. అందు దంత వైద్య పరీక్షలు నిర్వహించి వారికి కావాల్సిన మందులను పంపిణీ చేసినాము. కేంద్ర ప్రభుత్వం యొక్క రాజరాజేశ్వరి మహిళా కళ్యాణ బీమా యోజన పథకమును అనేక మంది మహిళలను ఇన్సూరెన్స్ వారిచే చేయించినాము. ఇంకా అనేక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పథకాలను ప్రజల్లోనికి ప్రచారం చేసి అర్హులు పొందేటట్లు మా వంతు సహకారాన్ని అందిస్తున్నాము. ఎంతో ఉన్నతమైన మీ ఉదయపూర్వకమైన ఆశీస్సులు ఉన్నట్లయితే కొండంత ఆర్థిక అంగబలమే రాబోయే సంవత్సరాల్లో ఇంకా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆశిస్తున్నాము. మా సంస్థ చేపట్టు సేవా కార్యక్రమాల్లో అందరూ పాల్గొని సేవా కార్యక్రమం విజయవంతం అయ్యేటట్లు చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మేడం గారు కూర్చోం మళ్ళీ డిఆర్డబ్ల్యూ కాలేజీ తరఫున డాక్టర్ మెహర్మణి గారు సన్మానిస్తారు. బీజేపీ మహిళా మోర్చా తరఫున పట్టణ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీ చక్రాల శార్వాణి గారు, కార్యదర్శి శ్రీమతి బండ్ల లక్ష్మీకాంతం గారు సన్మానిస్తారు. అధ్యక్షురాలు శ్రీమతి పద్మ దయాకర్ రెడ్డి గారు సన్మానిస్తున్నారు. కూర్చోమ్మా.
ఆంధ్ర మహిళా మండలి వారు శాంతారెడ్డి గారిని సన్మానిస్తారు. డాక్టర్ శ్రీమతి రోహిణి గారు శాంతారెడ్డి గారిని సన్మానిస్తారు. రోటరీ ఇన్నర్ వీల్ తరఫున శ్రీమతి నీరజ్ గారు శాంతారెడ్డి గారిని సన్మానిస్తారు. ఇప్పుడు రెడ్డి గారు సన్మానం చేస్తారు. ఓ పక్కరమ్మ. నెక్స్ట్ తర్వాత డాక్టర్ ఎన్ హరిప్రసాద్ గారికి డాక్టర్ ఎం మధుసూదన్ గారికి సన్మానం. డాక్టర్ ఎం మధు నెక్స్ట్ డాక్టర్ కె రఘునాథ్ రెడ్డి గారికి సన్మానం. ఈఎంఐ శ్రీ భారతి స్టూడెంట్, శ్రీ భారతి రెసిడెన్షియల్ హై స్కూల్. ఇప్పుడు శ్రీ కరుణామయ్య కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతుంది. నెక్స్ట్ సిహెచ్ బాలాజీ 10th క్లాస్లో సిఎస్ఎం స్కూల్లో స్కూల్ ఫస్ట్ వచ్చాడు. సో ఈ అబ్బాయికి బహుమతి ప్రదానం మెహర్వాణి గారు బహుమతి ప్రదానం చేస్తారు. బాబు Next 8th class students, SK Rahi. Next SK Kushia. చదరవాడ శేషయ్య గారు బహుకరిస్తారు. SK యు రమణమ్మ. నెక్స్ట్ ఆర్ దేవసేన. 6th class students, ఆర్ ప్రియాంక. నెక్స్ట్ వి శాంతి. మా కోశాధికారి ఎం సువర్ణ గారు బహుకరిస్తారు. నెక్స్ట్ టి శబరి. కె శిరీష. నాగరాజ. నెక్స్ట్ వెంకటేష్. ఝాన్సీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మెంబర్ శ్రీమతి శాంతారెడ్డి గారికి
ప్రిన్సిపల్ మేడం మెహర్మణి గారికి, చదలవాడ వెంకటేశ్వర గారికి, సంస్థ అధ్యక్షులు శ్రీనివాసులు గారికి, డాక్టర్ సిఆర్రెడ్డి గారికి, కృష్ణమూర్తి గారికి, సభకు విచ్చేసిన పుర ప్రముఖులకు, పాత్రికేయులకు నమస్కారం. పిల్లలకు శుభాశీస్సులు. ఈరోజు ఎంతో సుదినం. ఎందుకంటే పోరాటాలకు పెట్టినిల్లు నెల్లూరు సింహపురి. అటువంటి పోరాటాల్లో నిగ్గుతేలిన తిరుపతికే అసాంఘిక శక్తులను అడ్డుగా నిలిచి సమాజంలో ఎటువంటి రుగ్మతలైనా తొలగించడానికి నడుంబిగించిన మహిళకు, మన గూడూరు పక్కనే ఉన్న మోమిడి జన్మస్థలమైన శ్రీమతి శాంతారెడ్డి గారికి సన్మానం చేయడం ఎంతో ముదావహం. మరి మెట్టినిలుగా తిరుపతికి వచ్చిన, తిరుపతిలో ఎటువంటి కార్యక్రమాలు చేసింది నాకు స్వయంగా తెలుసు. ప్రభుత్వం ఆమె సేవలు గుర్తించి సముచిత స్థానం ఇవ్వడం మనకందరికీ గర్వకారణం. ఈరోజు మహిళలకు మన శాంతారెడ్డి గారు స్ఫూర్తిదాయకం. ఎందుకంటే రోజు రోజుకు ప్రజ్వరిల్లుతున్న హింస, మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు మన మహిళా కమిషన్ సభ్యురాలు వంటి మహిళా నాయకత్వం అవసరం. ఈరోజు 50 సంవత్సరాలు గడిచింది స్వాతంత్రం వచ్చి. మహిళల్లో చాలా మంది ధైర్యంగా సమాజంలో తిరగలేకుండా ఉన్నారు. వివక్షత పోలేదు. మీకందరికీ తెలుసు, మహిళల్లో ఆత్మస్థైర్యం ఏర్పడినప్పుడే సమాజంలో మీరు పురుషులతో సమానంగా నిలవగలుగుతారు. మహిళలకు ఎప్పుడైతే ఆర్థికంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా, న్యాయపరంగా మీరు సరిసమాన స్థాయికి ఎదిగినప్పుడు పురుషులతో సమానంగా సంఘంలో మీరు కూడా తిరగలుగుతారు. ఈరోజు మీరు గమనిస్తున్నారు, సమాజంలో ఆర్థికంగా మీరు పురుషులతో సమానంగా ఉండాలంటే మీరందరూ చక్కగా చదువుకోవాలి. మరి చదువుతో పాటు సమాజంలో సమస్యలను ఎలా ఎదుర్కోవాలని మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి గాను నిన్న మొన్న జరిగిన సదస్సుల్లో మన చీఫ్ జస్టిస్ గారు అయితేనేమి, మన మహిళా కమిషన్ మెంబర్లు అయితేనేమి చాలా వరకు తెలియజేశారు. మరి ఈ సభాముఖంగా వారిని ఒక విషయం కోరుతున్నాను. మహిళల్లో చైతన్యం రావాలంటే, మహిళల్లో ధైర్యం రావాలంటే వారికి అవగాహన అవసరం. మరి ఈ అవగాహన అనేది ఏదో పుస్తకాల్లో రాస్తే సరిపోదు కాబట్టి ఒక్కొక్క వర్గానికి చెందిన మహిళలకు ఒక్కో ప్రాంతంలో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ కోవలో ఆలోచిస్తే మొట్టమొదటగా గ్రామీణ ప్రాంతాల్లో మన అంగన్వాడీ కార్యకర్తలైతేనేమి, తర్వాత రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో
ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులకు ఆ విధంగా ఒక్కొక్క వర్గానికి శిక్షణ ఇస్తూ పోతే మహిళల్లో కొంత అవగాహన ఏర్పడి సంఘంలో గల సమస్యలను ఎదుర్కోవడానికి ధైర్యం వస్తుంది. సామాజిక పరంగా చూస్తే ఈరోజు మహిళలైతే పంచాయతీ ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎన్నికైనారే కానీ వారు పూర్తిగా వారి బాధ్యతలు వారే నిర్వహించడం లేదు అనేది మీకందరికీ తెలుసు. మహిళల భర్తలు లేదా బడా రాజకీయ నాయకుల కనుసైగల్లో పెత్తనం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి ఆచారం పోవాలి. ఇదంతా అవసరం అంటే మహిళలు చదువుకుని ఎన్నికైన వారు వారి వృత్తులు అంటే వారు నిర్వర్తించవలసిన బాధ్యతలు నిర్వర్తించినప్పుడే సమాజంలో రాజకీయంగా సమానత్వం సంపాదించగలుగుతారు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోకి ప్రప్రథమంగా పేరుగాంచిన నెల్లూరు జిల్లాలో ఎన్నో ఉద్యమాలు నడిపినారు. సారాయి ఉద్యమం దోపగుంట నుంచి ప్రారంభమై మన ఆంధ్రప్రదేశ్లోని సారాను అరికట్టగలిగినారు. ఇటువంటి ఉద్యమ స్ఫూర్తి మీలో కలగాలి. అటువంటి ఉద్యమ స్ఫూర్తి రావాలంటే మీరు ధైర్యంగా ముందుకు నడవాలి. ముందుకు నడవడానికి మీలో ఆత్మస్థైర్యం పెంపొందాలి. లెట్ us go forward. Let what may come. Life is a challenge. Let us meet it. Then only we can survive like good citizens. In that way, think over the issue and meet any challenge in the life. So, I wish our children to take life as a challenge and move forward. Thank you very much. డాక్టర్ మెహర్బడి గారు ప్రసంగిస్తారు. అందులోని పెద్దలందరికీ వందనాలు, విద్యార్థులకు ఆశీస్సులు. ఈరోజు సునీత అకాడమీ తరఫున ఇటువంటి కార్యక్రమం మన కాలేజీలో పెట్టి శాంతారెడ్డి గారిని ఈ కళాశాలకు రప్పించినందుకు అకాడమీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన ఉమెన్ ప్రాబ్లం గురించి వాటిని పరిష్కరించుకోవడానికి, ఎదుర్కొనడానికి ఎన్నో ఉద్యమాలు నడిపి ఆదర్శవంతంగా నిలిచినటువంటి వారు ఉమెన్స్ కాలేజీకి వచ్చి వారి యొక్క అనుభవాలు ఇంకా అనేక విశేషాలు మీకందరికీ తెలియజేసే అవకాశం మనకి లభించినందుకు వారికి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యక్రమంలో ప్రధానమైనటువంటి అంశం వారి యొక్క ఉపన్యాసం. ఇప్పటికే కాలాతీతమైంది. అనవసరంగా మేమందరం మాట్లాడి సమయాన్ని వృధా చేయకుండా ప్రధాన వక్త గారి చేత మీకందరికీ ఉపయోగపడేటటువంటి విషయాలు చెప్పిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కానీ కార్యక్రమంలో అధ్యక్షులు వారు ఆదేశించారు కాబట్టి ఏదో ఒక 2 నిమిషాలైనా మాట్లాడాలి కాబట్టి, తప్పనిసరి కాబట్టి చెప్పదలుచుకున్నాను. ఇంతకుముందు మన పట్టణ ఆర్డీఓ గారు చెప్పినట్టు స్త్రీలకి స్వాతంత్రం ఉంది, మనకి అన్ని రకాల స్వాతంత్రం ఉందని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఏ విషయంలో బయటికి రావాలన్నా తెలియకుండా భయము అనేటటువంటి ఒక వ్యాధి అందరినీ ఆక్రమించి ఉంది. దాన్ని ఎలా పోగొట్టాలి, ఎవరు పోగొట్టాలి, ఏ చిన్న పని చేయాలన్నా, ఉదాహరణకి ఈ క్లాస్ రూమ్ నుంచి బయటకు వెళ్ళాలంటే ఒక అమ్మాయికి ఇంకొక అమ్మాయి తోడు కావాలి. ఏ చిన్న పని చేయాలన్నా అవసరం లేకపోయినా ఎవరో ఒక తోడు అనేటటువంటిది. స్వతంత్రంగా ఒక చిన్న పని చేయడానికి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం కానీ, ఎంత చదువుకున్నా
ఎంసీఏ స్టూడెంట్స్ కూడా, ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కూడా మాట్లాడాలంటే ముందుకు రావాలంటే వెనకాల ఒకటి తొయ్యాలి. ఎందుకు అట్లాగా? వాక్ స్వాతంత్రం ఉంది కదా మనకి, ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? మన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా ఎందుకు ఎదుటి వారికి చెప్పలేకపోతున్నాం? మరి ఆ జాడ్యాన్ని ముందు మహిళలందరూ విడిచిపెట్టాలి. ఇది ఎవరో దేశంలో మనకి ఎవరో చేసేది కాదు, మనలోనే మార్పు రావాలి. ఆ ధైర్యం ముందు, ఏదైనా సరే ఎదుర్కొనే ధైర్యం ముందు తెచ్చుకోవాలి. అది కేవలం చదువుల వల్ల వస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు. అది ముఖ్యంగా పేరెంట్స్ బ్రాటప్లోనే రావాలి. ఎందుకంటే ఇంతకుముందు మహిళా యూనివర్సిటీ వాళ్ళు ఉమెన్ లీగల్ రైట్స్ అండ్ జెండర్ జస్టిస్ అని నేషనల్ సెమినార్ కండక్ట్ చేశారు. అందులో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. మరి ఈ జెండర్ జస్టిఫికేషన్ అనేది మనం ఎంతవరకు జస్టిఫై చేస్తున్నాం అంటే, లింగ వివక్ష, ఆడ మగ అనే తేడా ఇంట్లో మొదట తల్లి దగ్గర నుంచే మిగిలవుతుంది. ఏదైనా కొంచెం దురుకుగా వ్యవహరిస్తే ఇవాళ చూసుకో అమ్మాయి అనేటటువంటి భావం కలిగించడం, నువ్వు ఏది స్వతంత్రంగా చేయకూడదు, నిర్ణయాలు తీసుకోకూడదు, పెద్దవాళ్ళు చెప్పినట్టు వినాలి అనేటటువంటి అభిప్రాయాన్ని చిన్నప్పటి నుంచే ఆడపిల్లల్లో కలగజేయడం. తర్వాత అన్నిటికంటే కూడా చిన్న విషయం మీరు గమనించండి, ఇంట్లో ఆఖరికి తిండి విషయంలో కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా ఉంది. మగవాళ్ళకి ఈరోజు కూర ఉండే నాన్నగారు లేదు, వదిలే మనం సర్దుకున్నాం. అది చిన్న విషయమే, పెద్ద విషయం నేను అంటలేదు, సర్దుబాటు ఉండాల్సిందే జీవితంలో. కానీ ఎందుకు ఆ తేడా? తిండి అనేది ఆడ మగ అందరికీ సమానంగా, తిండే కాదు ఏ విషయమైనా. కానీ ఆ తేడా మనమే చూపిస్తున్నాం, ఆడవాళ్లే చూపిస్తున్నాం. కాబట్టి ఈ అవగాహన అనేది, ఈ మార్పు అనేది ముఖ్యంగా స్త్రీలలో రావాలి. ఎందుకు చెప్తున్నారంటే, మీరందరూ రేపు తల్లులు కాబోతున్నారు కాబట్టి మీరందరూ తెలుసుకోవాలి. ఆ తేడా చూపించకూడదు. చిన్నప్పుడు పెంచడంలో అబ్బాయిలు రౌడీలుగా మారుతున్నారంటే ఎందుకంటే, చెల్లు తప్పు చేస్తుంది కొట్టరా అంటారు అమ్మాయి పక్కన, లేదా నాన్న చెప్తారు. అటువంటి మన సిచ్యువేషన్ మన ఫ్యామిలీలోనే అది ఉంది. కాబట్టి ఆ తేడా చూపించకుండా పెంచితే ముఖ్యంగా ఆడవాళ్ళలో చిన్నప్పటి నుంచి ధైర్యం అనేది వస్తుంది. అలాగని పెద్దవాళ్ళని ఎదిరించమని నేను చెప్పట్లేదు, పెద్దవాళ్ళు చెప్పేది వినాల్సిందే. కానీ పెంపకంలో ఆ తేడా చూపించకుండా తల్లి దాన్ని పెంచితే ఆ భయము, ఎక్స్ప్రెస్ చేయాలి అనేటటువంటి ఆ ధైర్యము, తర్వాత జీవితంలో రాబోయేటటువంటి సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యము స్త్రీలకు వస్తుందని చెప్పి నా అభిప్రాయము. ఎంత చదువుకున్నా ఆ భయము అనేది పోగొట్టుకోలేకుండా చిన్న చిన్న విషయాలకే స్త్రీలలో సహనం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. భూదేవంట సహనం అంటారు, కానీ ఇప్పుడు అమ్మాయిల్లో నాకు సహనం చాలా తక్కువ కనిపిస్తుంది. ఏ చిన్న మాట అన్నా మాకే భయం పడుతుంది, ఏదో కొంచెం తిట్టామంటే ఏమైపోతారో వీళ్ళు అని చెప్పి. అంత సెన్సిటివ్నెస్ వాళ్ళలో కనిపిస్తుంది. అంత సెన్సిటివ్గా ఉంటే జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కోవడం కష్టం. కాబట్టి ఏదైనా కష్టం వచ్చినప్పుడు దాన్ని పరిష్కార మార్గం ఆలోచించాలి, కానీ ఆత్మహత్యలు చేసుకోవడం అనేటటువంటిది అది చాలా తిరిగితనం. కాబట్టి ధైర్యంగా జీవితంలో వచ్చే సమస్యలు మీరు ఎదుర్కొంటూ పక్క వాళ్ళకి, చదువుకోనటువంటి, అజ్ఞానంలో ఉన్నటువంటి, పేద వర్గంలో ఉన్నటువంటి స్త్రీలకి సహకరిస్తూ మీకు మంచి అవకాశం లభించినప్పుడు ఇటువంటి సేవా సంస్థల్లో చేరి సంఘానికి సేవ చేయాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి వందనాలు తెలియజేస్తాను. మొట్టమొదట శ్రీయుత సేవా సమితి వారికి మా కాలేజ్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. మనకు మంచి అవకాశం కలిగించారు. మన ప్రాంతం నుంచి పోయి ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి శాంతారెడ్డి గారిని మన కాలేజీకి తీసుకొచ్చి మన కాలేజీ విద్యార్థులందరికీ పరిచయం చేసి కాలేజీ అంతా చూపించి అవకాశం మనకు కలిగజేశారు. దీనివలన ముఖ్యంగా నేను శాంతారెడ్డి గారిని కోరేది ఏంటంటే, మీరు మన ప్రాంతాన్ని నుంచి పోయారు కాబట్టి మాకు గర్వకారణం. మీరు జ్ఞాపకం ఉండేటట్టు మాకు ఏదైనా మంచి ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చి మన కాలేజీకి ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ విజిట్ మస్ట్ బి ఎ మెమరబుల్ విజిట్ that should be remembered forever for the project that you are giving us to our college. Let us remember that she will definitely already has got something in her mind. She will definitely give a good project to our college, and she will visit again and again to see the project which she sponsored and come up.
I am sure, sir, madam, I will assure you, we will make the project as the best project. You can be proud of your project. To that extent, I will guarantee you, madam. Second thing, Sunita Seva Samiti is doing wonderful service in Guduru town. ఎంత సర్వీస్ ఎంత ఖర్చు పెడుతున్నారనేది ముఖ్యం కాదు. ఏ కార్యక్రమంలో కానీ ముందుండి మేము చేస్తాము అని చెప్పేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మేము కాలేజ్ తరఫున టౌన్ అంతా కూడా అడల్ట్ ఎడ్యుకేషన్ ఒక 4 months తీసుకొని ప్రతి వార్డులో కూడా ప్రతి ఒక్కరిని టౌన్లో వాళ్ళందరినీ కూడా చేయాలని చెప్పేసి మన కాలేజ్ తరఫున తీసుకున్నప్పుడు వీఆర్ స్టార్టెడ్ నియర్లీ 35 centers. అవుట్ ఆఫ్ 35 centers మన సునీత సేవా సమితి వాళ్ళు వాలంటరీగా వచ్చి మేము 5 centers నిర్వహిస్తాము అని ఆ 5 centersని మిగతా 30 centers కంటే కూడా చాలా ఉన్నతంగా అంత శ్రద్ధ తీసుకొని ప్రతిరోజు ప్రతి సెంటర్కి పోయి వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు పలకలు అయితేమి, పుస్తకాలు అయితేమి, పెన్సిల్స్ అయితేమి, టీచర్స్ అయితేమి, ఏమేమి కావాలనో అన్నీ కూడా ఏర్పాటు చేసి చాలా చక్కటి సేవ చేశారు. నిజంగా ఐ కాంట్ ఫర్గెట్ ది సర్వీస్ దట్ యు హావ్ డన్, ఎక్స్టెండెడ్ టు అవర్ కాలేజ్ ప్రాజెక్ట్ విచ్ యు హావ్ టేకన్ సమ్ టైమ్ బ్యాక్. దట్ నేను అంతకుముందు అంత సేవ వాళ్ళకి ఉందని చెప్పేసి నాకు తెలియదు. అది నాకు నిజంగా కూడా చాలా సంతోషం వేసింది. ఆ రోజు ఈ కార్యక్రమం జరిగేటప్పుడు ప్రతి నెలకి ఒక పరీక్ష పెట్టేది, స్టూడెంట్స్ చేతంతా రాయించేది, వాళ్ళకంతా ప్రైజులు ఇచ్చేది. ఈ విధంగా అందరినీ ఎంకరేజ్ చేసి ఎంత చక్కగా చేశారో ఆ ప్రాజెక్ట్ అనేది తీసుకోవడం ఒక రకం, తీసుకున్న తర్వాత చక్కగా నిర్వహించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది చాలా చక్కగా చేసి నిజంగా నాకు చాలా సంతోషం కలిగజేశారు. I always remember your project, sir. Second thing, ఈ మధ్య కూడా నా దగ్గరకు వచ్చి ఏదైనా మంచి ప్రాజెక్ట్ ఉంటే చెప్పండి డాక్టర్, చేస్తామని చెప్పేసి వాళ్ళ కుతూహలం. ఎంతైనా పర్వాలేదు, కొంచెం ఖర్చు అయినా పర్వాలేదు, మంచి ప్రాజెక్ట్ ఒకటి చెప్పండి, కలిసి చేస్తాము అని ఉత్సాహం చూపించినప్పుడు సంపాదించడం ముఖ్యం కాదు, ఎంతమందో ఎంతతో సంపాదిస్తారు, కానీ ఆ సేవా దృక్పథంతో కొంచెం మనుషులకు అందరికీ ఉపయోగపడేటటువంటి ఒక సేవ చేస్తే బాగుండు అనేది వాళ్ళకి ఉంది. తప్పకుండా కూడా మంచి కార్యక్రమాలు ఇంకా చేస్తానని తెలుసు. నేను ఒకటి చెప్పా, ఊళ్ళో ఒక ట్యాంకర్ లేదా వాటర్ ట్యాంకరు చాలా ప్రాబ్లంగా ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి డిఆర్డబ్ల్యూ కాలేజ్ ట్యాంకర్ అడుగుతున్నారు, మా పిల్లకాయలు నీళ్లు లేవు, నీళ్లు లేకుండా మేము ట్యాంకర్ చేయడానికి వాళ్ళ ఇబ్బందిగా ఉంది. అయితే మన ఒక ట్యాంకర్ పెట్టి సాయిబాబా మందిరంలో పెట్టండి, మేము నీళ్లు ఇస్తుంటాము. వాళ్ళు ప్రజలకంతా కూడా సునీత సేవా సమితి తరఫున ఏ కార్యక్రమం చేసినా మంచినీళ్ళు ఇచ్చడానికి అవకాశం ఉంది అని నేను సజెస్ట్ చేశాను. మేము ఆలోచన చేస్తాం సార్ అని చెప్పారు. ఇంకో ప్రాజెక్ట్ ఏంటంటే వాళ్ళు చెప్పింది నేను అంగీకరించలే, ఒక శకటం పెడతాము చనిపోయిన వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకుపోయేదానికి అని చెప్పారు. అది చాలా ఇబ్బంది. ఆ శకటాన్ని ఎక్కడ పెట్టాలి? ఎవరు పెట్టుకోరు, దేవాలయాలు పెట్టుకోరు, కాలేజీలో పెట్టుకోరు, ఇళ్లలో పెట్టుకోరు. అది చాలా ప్రాబ్లం అవుతుంది. మున్సిపాలిటీలో పెడితే మున్సిపాలిటీ వాళ్ళు పాటు చేసేస్తారు. అందుకని ఆ డ్రైవరు అదంతా పెట్టాలంటే పెద్ద ప్రాజెక్ట్ కాదు, మంచి ప్రాజెక్ట్ కాదని చెప్పి నేనే ఆయన్ని కొంచెం డిస్కరేజ్ చేశాను. కానీ వాళ్ళకి ఐడియాస్ ఏదైనా మంచి చేయాలి, ఒక సంస్థ ప్రారంభించిన తర్వాత ఏదో ఆరంభ స్వరత్వం కాకుండా దాని సక్రమైనటువంటి మార్గంలో చేయాలి అని ఒక ఉద్దేశం పెట్టుకొని వాళ్ళు సేవ చేస్తున్నారు. అందుకంటే మంచిది వేరే ఇంకోటి ఏం లేదనుకో, బాగా మనస్ఫూర్తిగా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో చేస్తున్నారు. వారికి ఉండేటువంటి సన్నిహితంతోనే శ్రీ శాంతారెడ్డి గారిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వారు చాలా రోజులుగా వారు ఒకరికొకరు చాలా సన్నిహితంగా ఉండబట్టి ఇక్కడ తీసుకురాగలిగినారు. దానికి చాలా సంతోషం. We really remember your visit, madam, for this town, this village, for this college, and you being from the native of this place, I request that you should help the college to go ahead with some good project again. Thank you very much. శ్రీ గురుభ్యో నమః. హలో, శ్రీ గురుభ్యో నమః. సభాధ్యక్షుడు
శ్రీనివాసులు గారు, మెహర్మణి గారు, శాంతారెడ్డి గారు, సుబ్రహ్మణ్య రెడ్డి గారు, నవనీత కృష్ణయ్య గారు, ప్రేమాస్పదులైనటువంటి మిత్రులారా, ఈ దినం సుదినం ఒక సేవా సంస్థ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఆ శ్రీమతి సునీత పైలోకాల్లో ఎక్కడున్నారో కానీ ఆమె ఆత్మ శాంతించేటువంటి దినం. స్వామి వివేకానంద చెప్తారు, దే అలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, ది అదర్స్ ఆర్ మోర్ డెడ్ దెన్ అలైవ్ అని. ది ప్రిన్సెస్ అమాంగ్ మెన్ ఆర్ దోస్ హూ ఫర్గెట్ దెమ్సెల్వ్స్ అండ్ సర్వ్ మ్యాన్కైండ్ అని. తోటి వారికి సహాయం చేయాలి, సేవ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు మన స్వరూపమే. మన మనుషులంతా వన్నెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ భావించారు. అది కొరబడింది. నేను చూస్తున్న ప్రతి ఒక్కరిలో నేనే ఉన్నాను అనేటువంటి మధుర భావాన్ని ఆ రోజు వ్యాప్తి చేశారు. ఇప్పుడు కులాలని మతాలని విభజించుకుంటూ ఉన్నాం. ఆ వన్నెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ లేదు. స్వామి వివేకానంద దీన్ని పదే చెప్పారు. ఈచ్ బాడీ ఈజ్ యువర్ ఓన్ బాడీ, ఈచ్ సోల్ ఈజ్ యువర్ ఓన్ సోల్. In loving others, you love yourself. In serving others, you serve yourself. And in hurting others, you hurt yourself. కాబట్టి ఈ జీవితం తోటి మానవుల సేవకు ఉద్దేశింపబడినటువంటిది. అమెరికాలో ఉన్నటువంటి స్వామి రంగనాథానంద గారి ఉపన్యాసాన్ని నెల్లూరు టౌన్ హాల్లో వారి ఆంగ్ల ప్రసంగాన్ని, ఈజ్ ప్రజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ రామకృష్ణ మఠ్, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. ఒకసారి నెల్లూరు టౌన్ హాల్లో వారి ప్రసంగం ఏర్పాటు చేస్తే విందామని వెళ్ళాను. సభ కిక్కిరిస్తుంది. Is there anybody in the gathering who can translate my lecture into Telugu అని అడిగితే నేను వెళ్ళి ట్రాన్స్లేట్ చేశాను 1.5 hours. వారు సంతోషపడి కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద నాకు ప్రజెంట్ చేశారు. వారు వివేకానంద స్వామి అమెరికాలో ఉన్నటువంటి ఒక శిష్యురాలు ఒక లేఖ రాస్తూ ఈ మాట రాశారు. After many years of austerities, I understood this as the real truth. There is no truth besides this. God is present in every jiva. Whoever serves jiva serves Shiva indeed. Inscribe these words in your heart and follow them all your life అని చెప్పి రాశారు. తెలుగులో చెప్తాను. అనేక సంవత్సరాల తపశ్చర్య తర్వాత జగత్తుకు ఒక సత్యాన్ని వెల్లడిస్తూ ఉన్నాను. భగవంతుడు సర్వజీవ హృదయాంతర్గతుడు. ఎవడు జీవారాధకుడో వాడే శివారాధకుడు. దాన్నే గాంధీ మహాత్ముడు మాధవ సేవ అని ప్రచారం చేశారు. దరిద్ర నారాయణుడు అనేటువంటి టెలాన్ని మొట్టమొదట ప్రయోగించినటువంటి వారు వివేకానంద స్వామి. సంస్కృతంలో శ్లోకం చెప్తుంది, సువర్ణ పుష్పాం పృథ్వీ చిన్వంతి పురుషాస్త్రయ చోరశ్చ కృత విద్యశ్చ యశ్చ జానాతి సేవితుం అని. There are 3 great men in this world. Number 1, a man of courage. Number 2, a man of wisdom. Number 3, a man of service. ఈ 3 కోవల్లో దేనికోదానికి చెంది ఉండాలి మనిషి. కాబట్టి జీవితం ఇది భగవంతుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం. దిస్ లైఫ్ ఇస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. యూ మస్ట్ యూజ్ యువర్ లైఫ్ ఇన్ సచ్ ఎ వే సో దట్ ఇట్ బికమ్స్ ఎ గిఫ్ట్ టు గాడ్. ఈ భగవంతుడు ఇచ్చినటువంటి అద్భుత వరం మానవ జీవితం. 100,000,000 జన్మ సుకృతై అన్నాడు. కుక్కలాగానో నక్కల్లాగానో పందుల్లాగానో ఆ జన్మలు ఇవ్వలేదు మనకు. వీఆర్ ఎండౌడ్ విత్ దిస్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్. వాట్ ఈస్ పుణ్యం, వాట్ ఈస్ పాపం, ఈ విజ్ఞానం కలిగినటువంటి వాడు మానవుడు. ఈ మానవ జన్మ మనకి ఇచ్చిన దానికి మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తోటి మానవ సేవలో దీన్ని ధన్యం చేసుకోవాలి, దివ్యం చేసుకోవాలి. వీ డోంట్ వాంట్ లాంగ్ లైఫ్, వీ వాంట్ డివైన్ లైఫ్ అన్నారు. ది నేషనల్ ఐడియల్స్ ఆఫ్ ఇండియా ఆర్ సర్వీస్ అండ్ రినౌన్సియేషన్ అన్నారు. భారతదేశపు ఆదర్శాలు త్యాగము, సేవ అని సదా గుర్తించుకుని వివేకానంద స్వామి వారు పేర్కొన్నారు. ఇవి మన ఆదర్శాలు. ఇప్పుడు మన ఆదర్శాలు చూస్తున్నాం. డాక్టర్ గారు నీటి కొరత ఉందన్నారు. ఉన్న నీళ్ళంతా కల్తీ సారాయి తయారు చేసేదానికి సరిపోతే తాగేదానికి నీళ్ళు ఎక్కడ ఉంటాయి? 20 కోట్ల రూపాయల సారా ఖర్చు అయిందంటే ఈ పంచాయతీ ఎలక్షన్స్ లో. డబ్బు ఎలా ప్రవహించిందో మీకు తెలుసు. ఓట్ క్యాచింగ్, మనీ మేకింగ్, పవర్ రీటైనింగ్ అండ్ కిల్లింగ్ ది ఆపోజిషన్. త్యాగం లేదు, సేవ లేదు. ఏదైనా సేవ ఉంటే సెల్ఫ్ సర్వీస్. ఈ విధంగా ఉంది దేశ పరిస్థితి. త్యాగమూర్తున్నదన్నటువంటి దేశం.
హరిశ్చంద్రుడు ఉన్నటువంటి దేశం, గీతాచార్యుడు జన్మించినటువంటి దేశం, త్యాగమూర్తి అయినటువంటి ధర్మపురుడైనటువంటి శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి దేశం. గాంధీ మహాత్ముడు చెప్పేవాడు, బడి ఒడి గుడి బాగున్నదని. తల్లి ఒడి, దట్ ఈస్ ది ఫస్ట్ యూనివర్సిటీ ఫర్ ది చైల్డ్. మహాపురుషులంతా అక్కడి నుంచే వచ్చారు. బాల్యంలో వాళ్ళు విన్నటువంటి విరోచితమైనటువంటి గాథలు వాళ్ళని ముందుకు నడిపించాయి. తల్లులు ముందు మంచి శిక్షణ ఇవ్వాలి. ఇఫ్ యూ ఎడ్యుకేట్ ఎ మ్యాన్, యు ఆర్ ఎడ్యుకేటింగ్ ఎన్ ఇండివిజువల్. ఇఫ్ యూ ఎడ్యుకేట్ ఎ ఉమెన్, యు ఆర్ ఎడ్యుకేటింగ్ ది ఎంటైర్ ఫ్యామిలీ. స్త్రీలు విద్యావంతులు కావాలి. శాంతారెడ్డి గారు ఎన్నో ఉద్యమాలు నిర్వహించారు, ధైర్యంగా ముందుకు వచ్చారు. ఆమె గృహస్థురాలే. ఈ భయం ఒకరిస్తే వచ్చేది కాదు. గాంధర్వంచ కవిత్వంచ శూరత్వం దానశీలత అభ్యాసీన లభ్యంతే చత్వార సహజాగుణా అన్నాడు. ధైర్యంగా నిలబడటం, ఆకులలో కవిత్వం చెప్పడం, సంగీతం పాడటం, దానగుణం, ఇవి జన్మతహా రావాల్సింది లేదు. వీ కాంట్ కల్టివేట్ దిస్ క్వాలిటీస్. కాబట్టి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని భారతరత్న బిరుదించినప్పుడు కలిశాం. అమ్మ, మీ జీవితంలో మీకు సంతోషంగా మించిన రోజు ఏమిటని అడిగాం. మహాశివరాత్రి పర్వదినాన మా గురుదేవులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి చరణ సన్నిధానంలో కూర్చుని పరమశివుడిని కీర్తిస్తూ ఒళ్ళు మరచిపోయి గానం చేసినటువంటి రోజులు నా జీవితంలో చిరస్మరణీయమైనటువంటి రోజులని పేర్కొన్నారని. అమ్మ, మీరు ప్రజాహిత కార్యక్రమాలకు పాట కచేరీలో వచ్చినటువంటి డబ్బు, రామన్ నైసాసి అవార్డులో వచ్చినటువంటి డబ్బు, మొత్తం ఇప్పటికి ఎంతటి ప్రజాహిత కార్యక్రమాలకు ఎంత డబ్బు వినియోగించారమ్మా అంటే చాలా హంబుల్గా ఒక మాట చెప్పినాడు. 5 కోట్లు దాటుతుంది ఆయన. కాబట్టి ఇక్కడ స్త్రీలు కాదు, పురుషులు కాదు, సమాజం అంతా భగవంతుని విశ్వ విరాట్ స్వరూపం. ఎవడైనా ఆడవాళ్ళు తక్కువగా చూస్తున్నాడంటే వాడి మానసిక బలహీనత. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని మన ధర్మశాస్త్రం చెప్పింది. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, గౌరవింపబడతారో ఆ ఇంటిని దేవతలు ఆశీర్వదిస్తూ ఉంటారండి. కాబట్టి స్త్రీలను గౌరవించుకోవడం నేర్చుకోవాలి మనం. పైథాగరస్ అంటాడు ఇంగ్లీష్లో, ఒక దేశం యొక్క గొప్పతనం చెప్పాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి స్త్రీలు అలాంటి వాళ్ళు చెప్పుకున్నారు. ఈ దేశానికి ఎవలేని కీర్తి ఇచ్చారు. రామాయణంలో ఈ సీత లాంటి వాళ్ళు, దమయంతి లాంటి వాళ్ళు ఎన్నో కష్టాలు ఓర్చి వాళ్ళు జగద్విఖ్యాత పురుషులైనటువంటి మారారు. కాబట్టి కష్టాలు పడాలి. చిక్కుబడిన దారపు ఉన్న జీవితము ఒకటి విడతీయ చూడ వేరొకటి పడును, వస్తూనే ఉంటాయి. ఫేస్ సో మెనీ ఛాలెంజెస్, పుట్ అప్ విత్ 1000 ఇన్కన్వీనియన్సెస్ అంటాడు వివేకానంద. జీవితంతో ఒక ఛాలెంజ్ మనం స్వీకరించాలి. నన్ను అడిగితే ఒక విధంగా ప్రేమకు ప్రతిరూపాలు స్త్రీలు. గాడ్ కుడ్ నాట్ బి ఎవ్రీవేర్, దట్స్ వై హీ క్రియేటెడ్ మదర్స్ అన్నాడు. ఉమాశంకరులు, లక్ష్మీనారాయణులు, సీతారాములు, పార్వతీ పరమేశ్వరులు అని వాళ్ళకి అర్థస్థానం ఇచ్చారు. ఇక స్వార్థపూరితమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎక్సెస్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ పవర్ వితౌట్ హోలీనెస్ మేక్స్ హ్యూమన్ బీయింగ్స్ డెవిల్స్. పవిత్రత లేదు, ధర్మచిత్తం లేదు, న్యాయంగా జీవిస్తామనేటువంటి బుద్ధి లేదు. దీనికంతా కారణం ప్రతి జగంలో ప్రతి ఒక అర్ధగంట అన్ని మతాల గురించి ఉదయాన్నే మారలేదు శిక్షణ ఉంటుందట. ప్రతి స్కూల్లో నీతి నియమాల గురించి పట్టించుకునేవాడు లేడు. ఒకడు ఎప్పుడు జులాయిగా తిరుగుతూ ఉంటే వాళ్ళ తండ్రి హరిశ్చంద్ర సినిమా చూసినారని డబ్బిచ్చి పంపించాడట. వాడు హరిశ్చంద్ర సినిమా చూసి ఇంటికి వచ్చాడు. ఎలా ఉంది హరిశ్చంద్ర సినిమా అంటే, హరిశ్చంద్రుడు ఫూల్ అన్నాడు వాడు. వాడు అబద్ధం చెప్పడే, రాజ్యం పోగొట్టుకుంటాడు, భార్య పోగొట్టుకుంటాడు, బిడ్డలు పోగొట్టుకుంటాడు. వాడు చచ్చి నానా హింస తిరుగుతుంటేవాడు వాడు పట్టించుకోడు. వాట్ ఈస్ రాంగ్ విత్ టెల్లింగ్ లైఫ్ అంటాడు వాడు. బుద్ధిలోని కప్పలు, పేర్లకు, పుకార్లకు, షికార్లకు నీ బద్దులు అని రాశారు శ్రీ. సభాధ్యక్షులు శ్రీనివాస్ గారు, పితృ సమానులు సిఆర్ రెడ్డి గారు, వెంకటేశ్వరయ్య గారు, మీ అందరికీ ప్రిన్సిపాల్ గారు, నా సోదరి మెహర్మణి గారు, సునీత సేవా సంస్థకి కార్యదర్శి అయినటువంటి కృష్ణమూర్తి గారు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి 2 generations కి ముందు పక్క ఉన్న వాళ్ళు, ఫస్ట్ జనరేషన్ సంబంధించినటువంటి వారు, వెనక కూర్చున్నటువంటి నెల్లూరు ఉద్యమాలందరూ కూడా సెకండ్ జనరేషన్ సంబంధించినటువంటి వారు. మీ అందరికీ కూడా ఈరోజు నాకు చేసినటువంటి సన్మానానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనమందరం కూడా
కాలం ఒక 2 ఏళ్ళు వెనక్కి పోతే కలిసి మనమందరం కూడా హ్యాపీ బర్త్డే టు సునీత అని మనం పాడాల్సినటువంటి ఎందువల్లంటే ఈరోజు సునీత పుట్టినరోజు. ఏ అమ్మాయి అయితే నా కారు వచ్చి వారి ఇంటి ముందు ఆగంగానే ఆంటీ వచ్చింది అని చెప్పి నా రాక కోసం ఎదురు చూస్తున్నట్టుగా నిలబడి ఉండేదో ఆ అమ్మాయి మొహమే నాకు మీ అందరిలో కనిపిస్తుంది. ఏ అమ్మాయి అయితే సమాజంలో సవాళ్ళకి నేను సమాధానం ఇవ్వగలుగుతాను అనేటువంటి ధైర్యంతో భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతోటి పెరిగిందో ఆ ఆశలన్నీ కూడా వీలో కనిపిస్తున్నాయి. ఏ చిట్టితల్లైతే పూలకి సమానమైనటువంటి సున్నితత్వంతో ఉండేదో అదే సున్నితత్వం, అదే సున్నితమైన మనస్తత్వం మీ అందరిలో కూడా నాకు కనిపిస్తాం. భవిష్యత్తు మీద ఆశలు, రాబోయేటువంటి సవాళ్ళని ఎదుర్కోగలిగినటువంటి కలేజ, ఇవన్నీ కూడా సునీతలో ఏ విధంగా అయితే ఉన్నాయో ఈరోజు మీ అందరిలో కూడా నాకు అనిపిస్తాం. మరి వారి తల్లిదండ్రులు నిజంగా మంచి కార్యక్రమాలు చేపట్టారు. ఇందాక మన వెంకటేశ్వరయ్య గారు చెప్పినట్టుగా మనిషికి అర్థం డబ్బు ద్వారా రాదు. మనిషికి యొక్క జన్మ యొక్క అర్థం వారు సమాజానికి అందించినటువంటి సేవల ద్వారా వస్తుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాన్ని నిజం చేస్తూ సమాజ కార్యక్రమాలు చేపట్టి ఈరోజు మనందరినీ కూడా ఒక్క చోటకి చేర్చగలిగారు. వారి నిజంగా నేను అభినందిస్తున్నాను. సునీత గురించి మీరు చెప్తున్నప్పుడు మీరందరూ కూడా కాస్త ఒక్క రవ్వ కళ తప్పినట్టుగా కనిపించవచ్చు. వాస్తవాలు తెలుసుకుంటున్నప్పుడు ఎవరికైనా కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉండడం సహజం. ఆ వాస్తవాలని ఎటువంటి సవాలైనా కూడా ఎదుర్కోగలిగేటువంటి పరిస్థితిని తీసుకురావడానికే మీకు విద్య, ఇది ఒక రకంగా ఒక సెమినార్ నాకు కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రోజైనా చెప్పేటువంటి విషయము ఏ సబ్జెక్ట్ అయినా కూడా అది ఆ రోజుకి మాత్రమే పనికొచ్చేటువంటి విషయం కాదు. రాబోయే 10 సంవత్సరాల కాలానికి తగుమైనటువంటి ప్రిపరేషన్, అదొక వర్క్ షాప్. ఆ రకంగా ఆలోచించాల్సినటువంటి స్థితిలో ఉన్నాం మనం. ఒక ద్రవ పదార్థం నీరు అనుకోండి, నీరు ఐస్ అయ్యేటప్పుడు, ఐస్ నీరు అయ్యేటప్పుడైనా ఒక అనిశ్చితమైనటువంటి స్థితిలో ఉంటుంది నీరు అనేటువంటి పదార్థం. ఆ అనిశ్చితమైనటువంటి స్థితిలో ఈరోజు మహిళా లోకం ఉంది. మరి నీరంటే చెప్పగలుగుతామా? అది నీరు కాదు. మహిళ పడిపోయారని చెప్పగలుగుతామా? వెనక పడలేదు. అలాగే మనం అడ్వాన్స్ అయిపోయామా? చెప్పగలుగుతామా ధైర్యంగా? చెప్పలేము. ఎక్కడున్నాం మనము? గడప దగ్గర ఉన్నాం. మరి గడప మీద ఉన్నప్పుడు మనం బయటకు అడుగు పెట్టామనుకుంటామా? లేదు ఇంట్లోనే ఉండగలుగుతాం అనుకుంటామా? మరి ఏ దిశగా పోవాలి అనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి తరం. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాకముందు దండి సత్యాగ్రహం నుంచి కూడా మహిళల్లో చైతన్యం అనేది మన దేశంలో రావడం జరిగింది. దానికి వివిధ కారణాలు, ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి ఉద్యమాలలో పాల్గొనేటువంటి మహిళలు పాల్గొనేటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా మన మీద కూడా ఇంపాక్ట్ అయినటువంటి పరిస్థితుల్లో మన దేశానికి కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కొన్ని అగ్రిమెంట్లు పెట్టినటువంటి పరిస్థితుల్లో అండర్స్టాండ్ చేసినటువంటి కారణంగా కూడా మన పాలసీలో తీసుకునేటువంటి మార్పుల వల్ల కూడా మనకు ఈ అవకాశాలు రావడం జరిగింది. ఇక్కడ కూడా డికేడబ్ల్యూ కాలేజ్ చూసినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినప్పుడు ఫ్యాకల్టీ 100 దాకా ఉంది,
స్ట్రెంగ్త్ 2000 దాకా ఉంది. ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ఉత్సాహం ఉన్నటువంటి మీ డైరెక్టర్స్ ఉన్నారు. ఇవన్నీ కూడా మనము సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీలో చాలా మంది ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు. ఏది ఏమైనా కూడా మొదటగా నువ్వు ఆలోచించవలసింది ఏంటంటే నేనేంటి అనేటువంటి ఆలోచన మొదలైనప్పుడు నువ్వేం చేయాలా అనేటువంటి దిశగా నువ్వు ఆలోచించగలిగే పరిస్థితికి వస్తావు. అరే ఈరోజు చేయడం తప్పు కదా, మన బెంగళూరులో నేను చాలా మాట వింటుంటాను, అసలే కదా అనే మాట. ఆ మాట చాలా నానుడి అలవాటైనటువంటి ఒక గీత దాటాలంటే, ఒక డిగ్రీ ఆలోచన మారాలంటే అసహ్యం కదా. అసహ్యం అంటే ఎవరికంటే ఈ రోజు అసహ్యం అనుకునేటువంటి పరిస్థితి విషయం రేపటికి అది స్థితిలోకి రావచ్చు. ఒక 25 ఏళ్ల క్రితం ఆలోచించండి, అంటే నేను ఇలా ఉన్నప్పుడు అనుకోండి. ఆ రోజు సైకిల్ దొక్కేటువంటి ఆడపిల్లని చూస్తే అబ్బో సైకిల్ దొక్కుతుంది అమ్మాయి, ఏంటో అదేదో ఒక చేయకూడనటువంటి పరిస్థితి అయినట్టు. చుడీదార్ వేసుకునేటువంటి పరిస్థితులు ఉంటే ఈ అమ్మాయి ఏంటో మనదైన డ్రెస్ కాదు, ఒక ప్యాంట్ షర్ట్ లాంటిది ఏంటో వేసుకొని తిరుగుతున్నది అనేటువంటి పరిస్థితి. ఈ రోజు సైకిల్ దొక్కేటువంటి ఆడపిల్ల అమ్మకు వరం. ఎందుకంటే అన్న దొరకడు, తమ్ముడు దొరకడు. ఏదైనా కావాలనుకున్నా, పోస్ట్ చేయాలనుకున్నా, ఏదైనా టికెట్ బుక్ చేయాలనుకున్నా, టెలిఫోన్ బిల్లు కట్టాలనుకున్నా, ఇవన్నీ వచ్చా మీకు? టెలిఫోన్ బిల్ కట్టగలుగుతారా? మనీ ఆర్డర్ చేయగలుగుతారా? వెరీ గుడ్. ఇవన్నీ చేయాలనుకునేటువంటి స్థితిలో ఇంట్లో మగపిల్లవాళ్ళు దొరకడం లేదు. ఆడపిల్లకే ఈరోజు సైకిల్ వచ్చేటువంటిది వరమే. కాబట్టి ఈ రోజు అసహ్యం అనుకునేటువంటి పరిస్థితి ఏదైనా ఉందంటే అది ఒక లెవెల్ ఆఫ్ మార్పు, చేంజ్. ఆ చేంజ్కి మనము అలవాటు కావాలనేటువంటి స్థితి 10 ఏళ్ల తర్వాత అవసరంగా మారేటువంటి స్థితి మనం గమనించాల్సినటువంటి విషయం. అది ఎందువల్లంటే చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా సవాళ్ళు. మొన్న రోజు మాట్లాడతా మన సమాజంలో మహిళలకు ప్రథమ స్థానం ఇచ్చాం, ఒప్పుకుంటున్నాం. ఆ మాట ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, మనం ఒప్పుకుంటున్నాం. ఆడపిల్లలకి 33% రిజర్వేషన్ ఇచ్చాం, సరే ఇచ్చారు. పంచాయతీల ఎలక్షన్స్ లో ఇచ్చారు. మరి మీకేం తక్కువ అమ్మా, మీరు అన్నింటిలో సమానత్వం అనేటువంటి మాటలు మాట్లాడుతుంటారు, మీకు ఏం తక్కువ చేశాం? నేను అన్నాను మీరు అన్ని ఇచ్చారు, మరి వస్తే ఒక ఇష్యూ చెప్పాను. మగవాళ్ళు ఎవరు కిడ్నాప్ కావడం లే, మగవాళ్ళు ఎవరు రేపు గురి కావడం లే, మగవాళ్ళు ఎవరికి చైల్డ్ మ్యారేజెస్ అనేటువంటి కేసులో లేరు, మగవాళ్ళు ఎవరు టౌరీ దేశంలో లేరు, హాస్పిటల్లో బోన్ కేసెస్ అని ఆడపిల్లలకే ఉన్నాయి. ఆడపిల్లల చదివించచ్చా లేదనేటువంటి ఆలోచనలో ఉన్నారు, కానీ మగపిల్లలు చదివించచ్చా లేదనేటువంటి ఆలోచనలో లేరు. ఇలా 17-18 లిస్టు చదివిన తర్వాత ఆ పెద్ద మనిషి ఇవన్నీ కూడా ఆడపిల్లలకి ఎందుకు చెబుతున్నాయి ఇచ్చిన తర్వాత కూడా అనేటువంటిది అడగడం జరిగింది. ఆ పెద్ద మనిషి నిజమే, నాకు మహిమన్ గారు చెప్పినట్టు ఒకటి తల్లిదండ్రుల యాటిట్యూడ్, రెండవది టీచర్స్ యాటిట్యూడ్, ఒకటి సెల్ఫ్ యాటిట్యూడ్. ఈ మూడు కూడా బాగా సమాంతరంగా ఉండగలిగినప్పుడే ఆడపిల్లలకి ఈ రిజర్వేషన్స్ ఇచ్చినా కూడా అది సఫలమయ్యేటువంటి పరిస్థితి కాగలదు. యాటిట్యూడ్ ఇన్ ద ఫ్యామిలీ, యాటిట్యూడ్ ఇన్ ద కమ్యూనిటీ ఆల్సో, ఇవన్నీ కూడా సహజంగా మార్పు రావాల్సినటువంటి అవసరం అసలు. దానికి ఆలోచన చేసే ప్రభుత్వము 1990లో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ ని ఆలోచించడం జరిగింది. 92 నుంచి ఇంప్లిమెంటేషన్ రావడం జరిగింది. ఈ రోజు ఆ కమిటీ సభ్యురాలుగా ఆ కమిషన్ సభ్యురాలుగా మీ ముందుకి రావడం జరిగింది. ఒక రోజు ఆ కమిషన్ లో వచ్చేటువంటి కేసులు ఆలోచిస్తా ఉంటే చూసారంటే ఒక లిస్టు కనీసం మొత్తం 4 మూలల నుంచి దేశం నుంచి ఒక రోజుకి దాదాపు 500-600 కేసులు మాకు అందుతా ఉంటాయి. ఈ 500-600 కేసుల్లో ఎక్కువ డౌరీ కేసులే ప్రాధాన్యత. ఈ మధ్య మేము సెక్షువల్ హరాస్మెంట్ ఇన్ వర్కింగ్ ప్లేసెస్ విషయం కూడా టేకప్ చేస్తే ఈ సంఖ్య కూడా, అంటే పనిచేసేటువంటి చోట్లలో హరాస్మెంట్ ని కూడా మనం కౌంట్లోకి తీసుకొని ఆ కేసులు కూడా తీసుకోవడం మొదలు పెడితే అవి కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి గత 2 సంవత్సరాల నుంచి కూడా. మరి ఇవన్నీ కూడా కారణం ఏంటి? చదువుకున్నారు, డబ్బులు ఉన్నాయి, కుటుంబాలని సౌఖ్యంగా మిమ్మల్ని చూసుకోగలిగే పరిస్థితి ఉంది. ఎందువల్ల జరుగుతున్నాయంటే అవగాహన లేకపోవడమే.
చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలతో పాటు బిల్లులు కొన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. డొమెస్టిక్ వైలెన్స్ బిల్ అని చెప్పి ఇప్పుడు పార్లమెంట్ లో ఒకటి రాబోతున్నది చర్చకి. మరి ఇప్పుడు ఉండేటువంటి పార్లమెంట్ లో ఉండేటువంటి సభ్యులు ముఖ్యంగా మగవారు ఎంతమంది ఆ డొమెస్టిక్ వైలెన్స్ బిల్లుని పాస్ చేస్తారు అనేది నాకు అనుమానం. ఆ బిల్ అనేది తప్పకుండా వస్తే పోలీస్ స్టేషన్ కి పోకుండా ఉండేటువంటి మగవాళ్ళే